హలో అండి. కోడింగ్‌కు, డీకోడింగ్‌కు సంబంధించి ఒక పజిల్ అయితే క్లియర్ చేద్దాం ఇవాళ. ఈ ఒక క్వెషన్ అయితే సాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్వెషన్ అనమాట ఇది. చాలా చాలా ఈజీ గాయ్స్. గ్రూప్ 2లో అయితే ఖచ్చితంగా ఇలాంటి 3 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని అనైతే నేను అనుకుంటున్నాను. మీరైతే ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా ఇదైతే చాలా సింపుల్ టాపిక్. ఖచ్చితంగా డెప్త్ నుంచి నేర్చుకోండి గాయ్స్. మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఇక్కడ క్వెషన్‌లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ అయితే క్వెషన్ యాక్చువల్గా ఒక సీక్వెన్స్లో ఇస్తాడనమాట. ఏమేమి ఇస్తాడు? కాన్సోనెంట్లు, వోవెల్స్, తర్వాత నెంబర్స్, డిజిట్స్ అంటాడు. ఇక్కడ సింబల్స్ అంటే చూడండి, ఇది సింబలే. నెక్స్ట్ సింబల్ ఇవన్నీ సింబల్స్ అనమాట. ఓకేనా. ఓవెల్స్ అంటే AEIOU ఇవన్నీ ఓవెల్స్ గైస్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. ఇదైతే ఒక ఐడియా కోసం చెప్తున్నా మీకు. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటారు. కాన్సోనెంట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు. ఇవన్నీ కాన్సోనెంట్స్. ఏ నుంచి జెడ్ వరకు కాదండి, కాన్సోనెంట్ కాదు, సారీ. ఏ నుంచి జెడ్ వరకు ఉండేటివి ఏంటంటే ఆల్ఫాబెట్స్. ఓకేనా. తర్వాత ఇందులో ఓవెల్స్ AEIOU పోతే నెక్స్ట్ ఏంటి? కాన్సోనెంట్ అంటే ఓవెల్స్ కానివన్నీ కాన్సోనెంట్ అనమాట. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఈ ఆల్ఫాబెట్స్లో AEIOU తప్పనిచ్చి మిగిలినవన్నీ కాన్సోనెంట్ గైస్. అంటే BCD తర్వాత F ఇవన్నీ కాన్సోనెంట్స్ అనమాట. ఓకేనా. ఇదైతే మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను నేను. తర్వాత డిజిట్స్ అన్నా, నెంబర్స్ అన్నా 1 నుంచి 10 వరకు ఉన్నాయి కదా. 1 నుంచి 9 అనుకో. 1 నుంచి 9 ఇవన్నీ డిజిట్స్ అనమాట. ఓకేనా. మీరైతే ఒక్కసారి నీట్గా వింటే క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమడిగాడు అంటే, ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద వోవెల్స్ ఫ్రమ్ ద సిరీస్ అన్నాడు. ఈ సిరీస్లో ఆల్ ద వోవెల్స్ రిమూవ్ చేయమంటున్నాడు. అంటే వోవెల్స్ ఏంటేంటివి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. వోవెల్స్ వచ్చేసి AEIOU. ఈ సిరీస్లో ఎక్కడున్నాయి వోవెల్స్ చూడండి. ఓకేనా. ఐ ఓవెలే, ఏ ఓవెలే. నెక్స్ట్ వచ్చేసి ఓ ఓవెల్, ఈ ఓవెల్ కదా. గమనించండి ఒకసారి. ఐ ఓవెల్, ఇవన్నీ ఓవెల్స్. వీడేమన్నాడు? ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద ఓవెల్స్ ఫ్రమ్ ద సిరీస్. మీరు ఒకవేళ ఓవెల్స్ అన్నిటినీ రిమూవ్ చేసినట్టయితే దెన్ తరువాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ విల్ బీ 5th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నాడు క్వశ్చన్. ఒకటి గమనించండి, 5th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటే 5th ఫ్రమ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే ఎటు నుంచి? ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ ఎండ్, రైట్ ఎండ్. ఒకవేళ లెఫ్ట్ టు రైట్ అంటే మనం లెఫ్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రైట్ ఇలా మూవ్ అవ్వాలి. ఓకేనా. కానీ మనము తర్వాత క్వశ్చన్స్లో మనం చూద్దాం అవి. ఇక్కడ ఓన్లీ మనము ఒక పాజిబులే చేద్దాము. రైట్ ఎండ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా వెళ్తే రైట్ ఎండ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్లో ఓన్లీ 5th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడు. కానీ ఇంకొకటి మీరు గమనించాలి గాయస్. ఏంటంటే 5th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడు. ఓన్లీ ఆల్ఫాబెట్ అన్నాడా, నెంబర్ అన్నాడా, ఓవెల్స్ అన్నాడా, అది గమనించాలి. ఏమన్నాడు? ఆల్ఫాబెట్ మాత్రమే అన్నాడు. ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంది చూడండి. ఆల్ఫాబెట్ విల్ బీ 5th రైట్ హ్యాండ్ అన్నాడు కదా. అదొక్కటి చూసుకొని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 5th ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆల్ఫాబెట్. రైట్ హ్యాండ్ అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అప్పుడు అక్కడ ఆల్రెడీ AEIOU రిమూవ్ చేసేసాం మనం కదా. విల్ బీ 5th ఫ్రమ్ రైట్ హ్యాండ్. అప్పుడు ఆల్ఫాబెట్స్ మాత్రమే కౌంట్ చేయాలి గాయస్. ఇక్కడ ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ కౌంట్ చేయకూడదు. తర్వాత నెంబర్స్ కౌంట్ చేయకూడదు, సింబల్స్ కౌంట్ చేయకూడదు, ఏం కౌంట్ చేయకూడదు. ఓన్లీ ఆల్ఫాబెట్ మాత్రమే కౌంట్ చేయాలి, ఓవెల్స్ని మినహాయించి. ఈ తీసేయాలి 1 0, తర్వాత సింబలు ఇవన్నీ తీసేయాలి. అప్పుడు మనం కౌంట్ చేస్తే FT
1 2 3 4 ఓను కూడా తీసేయాలి. ఓ అంటే ఓవలే కదా, ఎల్ హెచ్, అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి హెచ్ అనమాట. ఈ విధంగా మనం క్లియర్గా ఆన్సర్ చేసేయచ్చు. చాలా చాలా సింపుల్ అనమాట. ఆన్సర్ వచ్చేసి హెచ్ అని మనం 1 నిమిష ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు కదా. మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా ఇదే టాపిక్ మీద చాలా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.